తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం 15వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రెండవ రోజు కొత్త పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతులకు 20,000 రూపాయలు ఇస్తున్నామన్న హామీ ప్రకారం మొదటి విడతగా 7,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లు పెద్దిరాజు, వలవల నాని, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వార్డు కౌన్సిలర్ బొమ్మిడి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను కూడా నిన్న కూడా ఇచ్చా. కొన్ని పెన్షన్స్ ఈ రోజున ఇక్కడ నరసాపురంలో కొన్ని పట్టణంలో ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే 15వ వార్డులో వాళ్ళు 5 మెంబర్స్కి కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈ రోజు నుంచి కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మరి మేము ఏదైతే ఎలక్షన్లో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు రైతులకి, మరి ఈ రోజున మొదటి విడతగా 7,000 రూపాయలు వచ్చే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రైతులకి వచ్చే విధంగా ఈ రోజున కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని వారు కూడా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు సరిపల్లి గ్రామంలో అక్కడున్న రైతులకి మరి బెనిఫిషరీస్కి ఎవరైతే బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా, అదేవిధంగా 2,000 మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా కూడా 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతగా. రెండో విడతగా కూడా 7,000 రూపాయలు ఇస్తారు. అదే చివరి విడతగా కూడా 6,000 రూపాయలు. ఏదైతే మొత్తం 20,000 రూపాయలు చెప్పామో మరి రైతులకి మన 20,000 రూపాయలు వచ్చే విధంగా కూడా మరి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి బదులు ముందుకు తీసుకెళ్లే విధంగానే మరి కూటమి నాయకత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చామో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో మేము వాళ్ళ ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం జరిగింది. మేము ఆ రోజున ఏదైతే మీకు ఆ రోజున మీ దగ్గరకు వచ్చి మేము చెప్పాము ప్రతిదీ కూడా నెరవేర్చే విధంగానే మరి మేమందరూ కూడా ఎన్డీఏ కూడా ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. రాష్ట్రంలో 5 ఏళ్లలో కేవలం పెన్షన్ల కోసమే 1,80,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలో ఎన్టీఆర్ స్పౌస్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా 1.09 లక్షల మందికి స్పౌస్ పెన్షన్లు మంజూరు చేశామని అన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ల పెంపు విషయంలో పేదలను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం ముందు చెప్పిన విధంగానే పెన్షన్ 4,000కు పెంచిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చట్టబద్దంగా ప్రజాస్వామ్య రీతిలో పాలన చేస్తుందని, ఎటువంటి కక్ష సాధింపుకు పాల్పడడం లేదని అన్నారు. ఇది వచ్చింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సైతం 1వ తేదీన పేదవాడి ఇంటికెళ్లి ఆయన చేతుల మీదుగా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈవేళ 1వ తేదీ వచ్చింది అంటే ఒక పింఛన్ల నిమిత్తమే ఈ ప్రభుత్వం నెలకి దగ్గర 3,000 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి చూస్తే 36,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు ఒక్క పింఛన్ల కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయలు ఆ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగుల కోసం ఖర్చు చేస్తుంది అని అంటే ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 రూపాయల పింఛన్ని 3,000 రూపాయలు చేస్తానని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. ఆ రోజు మోసం చేశారు, దగా చేశారు. 250 రూపాయలు పెంచి ఆ రోజు వృద్ధుల్ని, వితంతులు, దివ్యాంగులు కూడా మోసం, దగా చేసినటువంటి చరిత్ర గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే అన్న మాట ప్రకారం 1వ తేదీన మొదటి నెలలోనే, ఏప్రిల్ నెలలో మేము ఎన్నికల వాగ్దానం ఇచ్చామని ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా వాగ్దానం ఇచ్చినటువంటి రోజు నుంచి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ పెంచిన 4,000, 7,000 రూపాయలు గడప దగ్గర అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ అందులో 1వ తేదీన పింఛన్లు అందజేస్తూ వాటితో పాటుగా 1,09,000 స్పౌస్ పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ రోజు 4,000 రూపాయలు చొప్పున ప్రతి వితంతు కూడా ఈ రోజు అందజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా
తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎన్ఆర్ మాట్లాడుతూ 14 సంవత్సరాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాల అమలు చేయడానికి భయభ్రాంతులకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. అనంతరం చంద్రబాబు వలన మీకు కలిగిన నష్టం ఎంత అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కైకలూరు నియోజకవర్గం కల్లిని మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఈ రోజున ఈ గ్రామంలో జరుగుతుంది. ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా ప్రజలకు అందించలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిలదీస్తారేమన్నటువంటి భయంతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్షంగా ఈ రోజున మరి గ్రామాల్లో నిలదీస్తుందనేటువంటి భయంతో ఈ రోజున అక్రమ కేసులు, వేధింపులు, అలాగే ఎవరు కనబడితే ఎవరైతే వీళ్ళు మన ప్రశ్నిస్తారనే అనుమానం ఉందో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారు. ఈ రోజును చూస్తుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏ హామీ కూడా సూపర్ 6లు, సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పి సూపర్ 6లు అమలు చేశాం, అమలు చేయలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలిక మందం అంటున్నారు. ఇది చాలా గొప్ప విశేషం. అంతేకాకుండా మరి 18,750 రూపాయల చొప్పున 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 18,750 రూపాయలు ఇస్తే ఆ పథకం ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాం. అది కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ కూడా ఇంటిలో ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తామని మోసం మాటలు చెప్పి ఈ రోజున మరి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి, ఆయన పేరేంటండి మంత్రి గారు, ఏం పేరు ఆయన పేరు, అచ్చెన్నాయుడు గారు మరి ఆయన గురించి ప్రత్యేకంగా కూడా మరి మాట్లాడతారు అందరూ కూడా. ఆ అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు, ఆయనతో అనిపిస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం నెలకి 1,500 రూపాయల చొప్పున మరి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తేనే కానీ అమలు చేయలేం, అమ్మవలసి వస్తుందని చెప్పడం అనేది ప్రజలను భయభ్రాంతులు చేయటం, ఓ పక్కన సన్నాయి నొక్కులు నొక్కుంటా ప్రజల్ని సమాయత్తం చేయడం అన్నమాట, అడ్జస్ట్మెంట్కి. ఇవన్నీ కూడా మాయ మాటలు చెప్పడంలో నేర్పరైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అందుకో మంత్రులందరూ కూడా చక్కగా ప్రజల దగ్గరికి ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మరి ఎన్నికలు అవగానే ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు, నేను ఏదో చేయాలనుకున్నాను, నేను చూస్తే నాకు భయం వేస్తుంది, నేను మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా కానీ ఇవాళ చేయాలంటే భయం వేస్తుంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతా అప్పులు చేసేసాడు, ఇక్కడేం మిగల్చలేదు, ఈ అప్పులు వడ్డీలు కట్టడమే సరిపోయే పరిస్థితి ఉంది అని ప్రజల్ని నమ్మగలుగుతున్నాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహావృక్షాలను కాపాడుకోవాలని, వాటికి రాఖీ కట్టి తమ బాధ్యతను చాటాలని విశాఖ విఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. విశాఖలోని దొండపర్తి రైల్వే గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న 138 ఏళ్ల వటవృక్షానికి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ కళాశాల లిటిల్ ఏంజల్స్ విద్యార్థినులు రాఖీ కట్టి పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. మనకి ఇక్కడ రైల్వే గెస్ట్ హౌస్లో నియర్లీ 150 ఇయర్స్ ప్లస్ ఒక ట్రీని ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ వృక్ష బంధన్ అది సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ చాలా స్కూల్ పిల్లలు రావడం జరిగింది. ఇది మన దేశంలో ఉన్న కల్చరల్ ఆస్పెక్ట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మన ట్రీస్తో, మన బయోడైవర్సిటీతో, మన యానిమల్స్తో ఉన్న క్లోజ్ రిలేషన్. సో అది మనం కంటిన్యూ చేయడానికి, అది ముందుకు తీసుకుని వెళ్ళడానికి, మన ఎన్వైరన్మెంట్ని కాపాడడానికి ఈరోజు ఇది ఇక్కడ వృక్ష బంధన్ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ
ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడ ఈ రాఖీ అనేది మన ఈ ఈ ట్రీకి కట్టడం జరిగింది. సో దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ దేర్ ఓన్ బ్రదర్. హౌ మచ్ ఒక ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళు దగ్గర చూస్తారో, ఎంత ప్రయత్నం చేసి అది కాపాడతారో, దట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ ఆల్రెడీ డన్. ఈ రోడ్ వైడనింగ్లో 2000లో ఈ ట్రీ అనేది ఇట్ వాజ్ సపోజ్ టు బి రిమూవ్డ్. బట్ ఇక్కడ ఇలాంటి పిల్లలు అప్పుడు కంటిన్యూస్గా ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఈరోజు మనం కంటిన్యూస్గా సెలబ్రేట్ చేస్తున్నాం. 2000 నుంచి 2025 ఇయర్స్గా కంటిన్యూస్గా సెలబ్రేట్ చేస్తున్నామంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈజ్ ఎ లెగసీ దట్ వీ షుడ్ టేక్ ఫార్వర్డ్. సో మనకి చిప్కో మూవ్మెంట్గా ఉండొచ్చు, ముందు బిష్నాయ్ కమ్యూనిటీ చేసిన త్యాగాలుగా ఉండొచ్చు, అవి సేమ్ గుర్తు చేసుకొని వీ షుడ్ డెవలప్ అపాన్ ఇట్, వీ షుడ్ ఇంప్రూవ్ అపాన్ ఇట్. బట్ మన విశాఖపట్నం ఒక నగరంలో మనకు చాలా గ్రీన్ స్పేస్ ఉన్నాయి. బట్ అది కంటిన్యూస్గా ఉండాలి, మనకి ప్రొటెక్ట్ చేయాలనేది మన ఒక్కొక్కరి దగ్గర ఉన్న వెరీ ఇంపార్టెంట్ బాధ్యత. సో దట్ వీ విల్ టేక్ ఫార్వర్డ్ ఫ్రమ్ టుడే. అండ్ ఐ థ్యాంక్ ఇక్కడ రత్నం గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్. ఐ థ్యాంక్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఇక్కడ మనకి సెయింట్ జోసెఫ్స్ అండ్ మనకి లిటిల్ ఏంజల్స్, సో ఇద్దరు స్కూల్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. సో ఐ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ కమింగ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు సంయమనం వల్లే జగన్ ఇంకా రోడ్లపై తిరుగుతున్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం బాధాకరం. ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తన అవినీతిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం చంద్రబాబు లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించారు. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.